6:30 గంటల సమయంలో పిఠాపురం పట్టణంలో జరిపిన మెరుపు దాడుల్లో 4 ఇళ్లలో నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టణ పోలీసులతో పాటు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఒక్కో బాక్సులో 48 బాటిల్స్ చొప్పున ఉన్న 1000కి పైగా బాక్సులు ఈ దాడుల్లో పట్టుబడ్డాయి. వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడి ఇంటితో సహా 4 చోట్ల మద్యం దొరికింది. బండి దాంట్లో కూడా పోయి సతీష్ బండికి మొత్తం చాలా తప్పు అయిపోతుంది సార్. ఇంకో బండికి కాకినాడ జిల్లా పిఠాపురంలో పెద్ద ఎత్తున మద్యం పట్టుబడింది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో పిఠాపురం పట్టణంలో జరిపిన మెరుపు దాడుల్లో 4 ఇళ్లలో నిల్వ ఉంచిన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్సీబీ అలాగే పోలీసుల సిబ్బందికి సంబంధించినటువంటి మెరుపు దాడులు గతంలో అంటే రెండు రోజుల క్రితం కూడా మద్యం పూర్తి స్థాయిలో దొరికింది చెకింగ్ లో. అలాగే ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆరాలు తీసుకుండగా పిఠాపురం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారికి చెందినటువంటి ఇంట్లలో ఈ మద్యం బాటిల్స్ దొరికినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బాటిల్స్, ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా ఎవరు తెప్పించారనే విషయంలో పోలీసులు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సర్చింగ్ ఆపరేషన్ లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం టౌన్ సిఏ అలాగే ఎస్సీబీకి చెందినటువంటి ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తిగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఈ మద్యం బాటిల్ సంబంధించి పంపిణీ చేయడంలో పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉన్నారని చెప్పి ఇప్పటికే జనసేన టీడీపీ నేతలు ఎస్కేఎస్ వర్మ తెలియజేయడం, అలాగే డబ్బు మద్యం బాటిల్స్ విచ్చలవిడిగా ఇక్కడ పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేయడం, అలాగే దీనికి సంబంధించి పోలీసులు కానీ ఎస్సీబీ కానీ స్పెషల్ స్క్వాడ్ కానీ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అనేది జరిగింది. అలాగే నిన్న సాయంత్రం 6:30 సమయంలో ఈ సర్చ్ ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కిషోర్, మద్యం నిల్వలతో పట్టుబడిన వారిపై పోలీసులు కానీ ఎక్సైజ్ సిబ్బంది కానీ అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నిన్న దొరికినటువంటి మద్యం బాటిల్ సుమారు 48,000 చిల్లర బాటిల్స్ మద్యం బాటిల్స్ గోవాకి చెందినటువంటి బ్రాండ్ దొరికినట్టుగా తెలుస్తుంది. ఇవి పూర్తిగా చీప్ లిక్కర్ గా ఉన్నాయని చెప్పి ఇవి తాగితే మనుషుల ప్రాణాలకి హాని కలుగుతుందని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే అధికారులు పూర్తి స్థాయిలో ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ పూర్తిగా ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే వాటిని కూలంకూసంగా కంపల్సరీ వెంటనే రెట్టిఫై అవ్వాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం కానీ నగదు కానీ బదిలీ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద కఠిన యాక్షన్ విధించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా వేయడం, అధికారులు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచి వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ మద్యాన్ని అంటే 2 రోజుల క్రితం కాకినాడ రూరల్ లో ఇంద్రపాలెంలో కూడా సుమారు టాటా ఏసీలో నిన్న కూడా 2 లక్షలు విలువ చేసే మద్యం బాటిల్స్ పంపిణీ చేయడం, అలా తరలించడం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో కూడా సేమ్ బ్రాండ్ ఏదైతే ఉందో గోవాకి చెందినటువంటి బ్రాండ్ ఏదైతే ఉన్నాయో అయ్యే బాటిల్స్ ఇక్కడ కూడా లభించడం. అంటే అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద వెరిఫికేషన్ చేయడం, ఎంక్వైరీ చేయడం, వీరిపైన ఎవరైతే వీటికి సంబంధించి పూర్తిగా పంపిణీ జరుగుతుందో అనే దాని మీద పూర్తిగా ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.